రీచింగ్ న్యూ జనరేషన్ అనే సేవా సంస్థను స్థాపించి అనేక మంది బాలబాలికలను ప్రభువు రక్షణలోనికి నడిపించిన దైవజనురాలు శ్రీమతి షీలా శశికళ గారి జయంతి డిసెంబర్ 17. శ్రీమతి షీలా శశికళ గారు 1965 డిసెంబర్ 17న బెల్లాన మోరిస్ శ్రీమతి రోజ్లిన్ గార్లకు ప్రథమ కుమార్తెగా విజయనగరంలో జన్మించారు. వీరి విద్యాభ్యాసం అంతా విజయనగరంలోనే కొనసాగింది. బాల్య దశలో క్రైస్తవేతర స్నేహితులతో విగ్రహారాధనకు అలవాటు పడిన వీరిని దేవుడు తన అనంత సంకల్పం చొప్పున పిలుచుకొని రక్షణలోనికి నడిపించారు. అటు పిమ్మట శశికళ గారు తన స్నేహితురాలైన రిబ్కా ద్వారా మరింతగా దేవునిలో బలపరచబడ్డారు. ఆనాటి నుండి హాస్పిటల్స్కు వెళ్లి రోగులను పరామర్శిస్తూ స్వస్థత కోసం ప్రార్థించేవారు. సిస్టర్ శశికళ గారు విశాఖపట్నంలో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసుకుని తన స్నేహితులతో కలిసి యవ్వనస్తుల మధ్య సువార్త పరిచర్య చేశారు. తన పరిచర్య ద్వారా రక్షించబడిన శ్రీ షీలా వెంకట్రావు గారిని వివాహం చేసుకున్నారు. వీరిరువురు ప్రభుత్వ వైద్యశాలలో పనిచేస్తుండగా శ్రీమతి శశికళ గారు దేవుని సేవా పిలుపును అందుకుని 1995వ సంవత్సరంలో తన ఉద్యోగానికి రాజీనామా చేసి సంపూర్ణ కాల సేవలో ప్రవేశించారు. ప్రభువు పరిచర్యలో అనేక విధములైన ఆటంకాలను ఎదుర్కొంటూనే అంకిత భావంతో సేవలో ముందుకు కొనసాగారు. శ్రీమతి శశికళ గారు అనేక మారుమూల గ్రామాలను సందర్శించి సువార్త వ్యతిరేకుల మధ్య కూడా కంజర వాయిస్తూ గంభీరంగా పాటలు పాడుతూ సువార్తను ప్రకటించారు. నూతన తరానికి కూడా సువార్తను పరిచయం చేయాలనే సత్సంకల్పంతో రీచింగ్ న్యూ జనరేషన్ అనే సువార్త సేవా సంస్థను స్థాపించి చిన్న పిల్లల మధ్య పరిచర్యను ప్రారంభించారు. సండే స్కూల్ లేని ప్రాంతాలకు వెళ్లి ఆ ప్రాంతాల్లోని చిన్నపిల్లలను సమీకరించి వారి మధ్య సేవ జరిగించారు. VBSలు నిర్వహించడం ద్వారా ఇటు సువార్తను ప్రకటించడమే కాక అనేక మంది సండే స్కూల్ టీచర్స్ను భవిష్యత్ తరాల కోసం సిద్ధపరిచారు. పరిచర్య ఉవ్వెత్తున కొనసాగుతున్న తరుణంలో శ్రీమతి శశికళ గారు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ విధంగా 1 సంవత్సరం పాటు మరణ పడకలో ఉన్న తన విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రభువులో స్థిరంగా ఉండి ఆయన పిలుపును అందుకుని మహిమ ప్రవేశం చేశారు. శ్రీమతి శశికళ గారు ప్రారంభించిన రీచింగ్ న్యూ జనరేషన్ సంస్థ సేవా కార్యక్రమాలను వారి కుటుంబ సభ్యులు కొనసాగిస్తున్నారు. ఎంతో స్ఫూర్తిదాయకమైన ఆదర్శవంతమైన సేవా జీవితాన్ని కొనసాగించిన శ్రీమతి శశికళ గారి జీవితం మనందరికీ మార్గదర్శకం. నా పేరు ప్రవీణ్ కుమార్. నేను శశికళ గారి యొక్క మొదటి అల్లుడను. శశికళ గారికి 3 కుమార్తెలు. వారి ప్రార్థన ఫలితం, వారి విశ్వాస ఫలితంగా 3 కుమార్తెలు కూడా సేవా పరిచర్యలో వారి కుటుంబాలన్నీ కూడా మంచి ఆధ్యాత్మికమైన రీతిలో దేవుని పరిచర్యలో కొనసాగుతున్న రీతిని బట్టి మేము ఎంతగానో సంతోషించుచున్నాం. శశికళ గారి యొక్క జీవితాన్ని పరిశీలించినట్లయితే చాలా చురుకైన వారు, చాలా ఆదర్శప్రాయమైన భక్తి జీవితాన్ని, అనేకులకు పరిచర్యను, సేవను, దేవుని మాటను అందించటంలో చాలా పౌరుషం కలిగి దేవుని కొరకు నిలబడిన దైవజనురాలు. విజయనగర ప్రాంతంలో పుట్టి తన బాల్య విద్యాభ్యాసాన్ని కొనసాగించి అతి చిన్న వయసులోనే దేవుని దర్శనాన్ని పొందుకుని 7వ తరగతి చదువుతుండగా దేవుని స్వరాన్ని మొదటిసారిగా వినదామె. ఆమె తన స్నేహితులతో, చుట్టుపక్కల వాళ్ళతో కలిసి ఒకానొక సమయంలో విగ్రహారాధన వైపు, గుళ్ళు వైపు ఆమె జీవితాన్ని పయనిస్తూ ఉండగా దేవుడు ఆమెను దర్శించి హెచ్చరించడం, ఎవరూ లేని ఒక మధ్యాహ్న సమయంలో ఆమె దేవుని స్వరం వినడం, విగ్రహారాధన చేయవారు నరకానికి వెళ్ళిపోతారని హెచ్చరింపబడడంతో ఆమె మరలా తన హృదయాన్ని దేవుని వైపు తిప్పుకోవడం, చాలా భక్తి కలిగిన కుటుంబంలో పుట్టి ఆమె మరొకసారి దేవుని చేత సంధింపబడడం మనం గమనిస్తాం. ఆమె 10వ తరగతి వచ్చేసరికి ఆమెకు ఒక మంచి స్నేహితురాలు రిబ్కా అనే ఒక సహోదరి, ఆమెతో పాటు ఒక యవనస్తురాలు ఉండడంతో ఆమె ఆ యవనస్తురాలు ఏ రీతిగా దేవునితో సంభాషిస్తుందో, ఏ రీతిగా దేవునితో సహవాసం చేస్తుందో వీటన్నిటిని గమనించిన శశికళ గారు తన జీవితంలో కూడా దేవునితో అత్యంత సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండాలని ఆశ పుట్టడంతో వారు కూడా దేవునితో నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోవాలనే అత్యాశతో ఆమె ఒకరోజు డిసెంబర్ 31వ తారీఖున దేవుని సన్నిధిలో కూర్చుని, నువ్వు నిజమైన దేవుడు అయితే నువ్వు నాతో మాట్లాడు, లేకపోతే నేను నిన్ను ఇంకా సేవించను, ఎవరికి కూడా నువ్వు నిజమైన దేవుడు అని నేను
చెప్పను. నీవు నిజమైన దేవుడు అయితే నాతో మాట్లాడు, నాకు కనుపరుచుకో. ఒకవేళ నువ్వు కనుపరుచుకుంటే నీవు నిజమైన దేవుడు అని నేనే ప్రజలకు చాటి చెప్తాను అని ఒక నిబంధనతో దేవునితో కూర్చోవడంతో దేవుడు ఆమెకు 31వ తారీఖున డిసెంబర్ నెలలో ఆమెను దర్శించడం, ఒక గొప్ప వెలుగును చూడడం, కంటోన్మెంట్ బాప్టిస్ట్ చర్చ్లో ఆమె కూర్చుని దేవుని ఆరాధనలో ఉండగా దేవుడు ఆమెను దర్శించడం జరిగింది. అప్పటి నుంచి దేవుని కొరకు అలుపెరగని పరిచర్య ఆమె చేసింది. అనేక ప్రాంతాల్లో ఎవరు వెళ్ళనటువంటి, ప్రయాణ సౌకర్యాలు కూడా లేనటువంటి మారుమూల ప్రాంతాలలో నడిచి వెళ్ళి ఒక చేతిలో డప్పు పెట్టుకుని సువార్త ప్రకటించుకుంటూ ఒక పక్క భర్తను బిడ్డలను చూసుకుంటూ మరొక పక్క పరిచర్యను కొనసాగించింది. అనేక మంది, చాలా మంది సేవకులు నువ్వు స్త్రీవి, ఒక ఆమెవి, నువ్వేమి చేయలేవు అని చాలాసార్లు నిరుత్సాహపరచాలని చూసినా కూడా దేవుని యొక్క దర్శనాన్ని బట్టి, దేవుని యొక్క ప్రేరణను బట్టి ఆమె బలవంతం చేయబడి దేవుని కొరకు అత్యాశతో పనిచేయడం మనం గమనించగలుగుతాం. ఆమె చేసిన పరిచర్య ఫలముగా అనేక మంది సేవకులు తయారయ్యారు. ఆమె వెళ్ళిన ప్రతి ప్రాంతంలో కూడా అనేక మంది సండే స్కూల్ టీచర్స్ తయారు చేయడం జరిగింది. ఆమె దర్శనాన్ని మనం చూసినట్లయితే పరిచర్యలో కేవలం సువార్త ప్రకటించడం మాత్రమే కాకుండా దేవుడు ఆమె హృదయంలో ఒక గొప్ప భారాన్ని పెట్టాడు. అదేంటి అని అంటే, చిన్న బిడ్డల మధ్య కొత్త తరాన్ని మనం దేవునికి అందించాలి, కొత్త తరాన్ని దేవుని కొరకు సంపాదించాలి అనే ఒక తృష్ణను, అందుకని ఒక మిషన్ స్థాపించడం జరిగింది. దాన్ని రీచింగ్ న్యూ జనరేషన్ అనే సంస్థను ప్రారంభించింది. ఆ సంస్థ ద్వారా అనేక మంది చిన్నపిల్లలు, చాలా వేలాది మంది పిల్లలకు ఆమె సువార్తను అందించగలిగింది. అనేక మంది యవనస్తులను సండే స్కూల్ టీచర్గా, సండే స్కూల్ పరిచర్యకు, చిన్న బిడ్డల మధ్య పరిచర్య ఎంత ప్రాముఖ్యమో తెలియపరిచి ఆమె ప్రోత్సహించడం జరిగింది. అనేక సంఘాలలో సండే స్కూల్ బిడ్డల మధ్య పరిచర్య ఎంత ప్రాముఖ్యమో ఆమె తెలియపరిచింది. అనేక మంది సేవకులను ప్రోత్సహించింది. అనేక మంది యవనస్తులను సేవకులవుట్లో ఆమె యొక్క సహకారం, ప్రోత్సాహం చాలా ఉన్నది. ఆమె గురించి చాలా చోట్ల మేము వింటూ ఉన్నప్పుడు కుటుంబంగా చాలా సంతోషపడుతూ ఉంటాం. కొంతమంది వారు మాట్లాడుతూ, శశికళ అక్క ద్వారా మేము మారు మనసు పొందామండి, శశికళ అక్క ద్వారా మేము సేవలోనికి ఈ రీతిగా రావడం జరిగింది, ఈ దర్శనము, ఈ యొక్క ప్రేరణ మాకు అక్కడి నుంచి వచ్చిందని వారు చెప్తున్నప్పుడు చాలా దేవుని మహిమపరుస్తూ ఉంటాం మేము. ఆమె జీవితము ఒక గొప్ప మాదిరికరమైన రీతిగా వారు స్థాపించిన ఆర్ఎన్జీ పరిచర్య ద్వారా వారే ఒక నూతనమైన సిలబస్ని సండే స్కూల్ పిల్లలకు ఎలా బోధించాలి, సండే స్కూల్ పిల్లలకు ఏ రీతిగా దేవుని అందించాలి అనే విషయాల పట్ల వారే ఒక మంచి సిలబస్ని, మెటీరియల్ని తయారు చేసి సండే స్కూల్ ట్రైనింగ్, టీచర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం, పరిచర్యకు బిడ్డలను తయారు చేయడం, ఇవన్నిటినీ ఎంతో ఆసక్తితో వారు జరిగించడం జరిగింది. వారి తర్వాత వారి బిడ్డలు కూడా అదే రీతిగా ఈ పరిచర్యను కొనసాగించడాన్ని బట్టి చాలా ఆనందపడుతూ ఉన్నాం. దేవుడు మాకిచ్చిన గొప్ప ఆధిక్యతగా ఆమెను మా కుటుంబంలో ఒక గొప్ప మాదిరిగా, లేకపోతే ఒక గొప్ప ఆదర్శప్రాయంగా మా ముందు ఉంచినందుకు మేము ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాం. మా కుటుంబం కొరకు మేము ఈ స్థితిలో ఉండుటకు వారు చేసిన ప్రార్థన అని మేము గ్రహిస్తూ ఉన్నాం. దేవుని కృప మాకు తోడుగా ఉంటుందని నమ్ముతున్నాం. వారు చేసిన పరిచర్య ఎప్పటికీ కూడా అనేకుల జీవితాల్లో ప్రభావవంతంగా ఉందని చెప్తూ దేవుని మహిమపరుస్తున్నాం. వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఆ చివరి దినాల్లో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా చాలామంది చాలా రకాలుగా అనినా కూడా దేవుని కొరకు, దేవునిపై విశ్వాసంతో అలా ఉండి దేవుని విశ్వాస సంబంధమైన పోరాటాన్ని తుది వరకు కూడా ఏమాత్రం కూడా విశ్వాసంలో కింద పడిపోకుండా ఆమె ప్రభు సన్నిధిని చేరడం చాలా ఆశ్చర్యకరం. దేవునికి ఎంతగానో మహిమ చెల్లిస్తూ ఉన్న ఆమె జీవితాన్ని బట్టి, ఈ జీవితం ద్వారా, ఆమె ద్వారా మీరు కూడా ప్రోత్సహింపబడాలని, మనమందరం కూడా భావితరాలకు, నూతన తరాలకు క్రీస్తుని అందించుటలో ఎంతగానో ముందుకు కొనసాగాలని ప్రభు నామంలో మీ అందరికీ కూడా ఈ మాటలను తెలియజేస్తూ ముగిస్తున్నాను.